సభకు నమస్కారం. జబర్దస్త్ మోజీ ప్రేక్షకులకు మా యొక్క నమస్కారం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఇప్పటికీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఈ వీడియోని లైక్ చేస్తారు కదూ? ఏమే ఒక కాఫీ తీసుకురా. అలాగేనండి. ఇదిగోండి కాఫీ. అబ్బా ఒకటే తలపోటే. అయ్యో, మరి హాస్పిటల్కు పోకపోయారా? ఏమే నీ ఆరోగ్యం బాగాలేకపోతే నేనేం చేసేవాడిని? హాస్పిటల్కి తీసుకువెళ్ళేవారు. మరి నువ్వేంటే హాస్పిటల్కి పోకపోయారా అని అంటున్నావు? హాస్పిటల్కి పోదాం పదా అనాలి కదా. అది కాదండి. సరే సర్లే, కాసేపు ఉంటే అదే పొద్దులే. అవునండి, మనకు స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది? మనకు అంటే మన ఇద్దరకా? అబ్బా ఆపండి మీ కులు జోకులు. నేనంది మన దేశానికి స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది అని. 12/8/2008. ఈ డేటు ఎక్కడో తగులుతుందే. ఏమండి, ఇది మన పెళ్లి రోజు కదా? అవునా? ఇప్పుడు అదెందుకండి? ఇంతకు నువ్వేమడిగావు? మనకు స్వాతంత్రం ఎప్పుడు వచ్చిందని. మరి నాకేంటే, నాకు స్వాతంత్రం ఎప్పుడు పోయింది అన్నట్టు వినిపించింది. మిమ్మల్ని అడగడం నాది తప్పు. వెరీ గుడ్, ఇప్పటికైనా నిజం ఒప్పుకున్నావు. అబ్బో, మీరేదో పెద్ద నిజాయితీ పరుడు అన్నట్టు చెప్తున్నారే. నేను నిజాయితీ పరునే కదా. మరి మీరు నాకు పెళ్లి చూపులకు వచ్చినప్పుడు ఏం చెప్పారు? ఏమన్నాను? మీరు పెళ్లి చూపులకు వచ్చినప్పుడు మీది పెద్ద అంతఃపురం, ఇల్లంతా చల్లగా ఉంటుంది అన్నారా లేదా? అన్నాను. ఏది, రంధ్రాలు పడ్డ ఇల్లా? అయితే ఏంటే, అందులో నుంచి చల్లగా గాలి వస్తుంది కదా, ఇల్లంతా చల్లగా అవుతుంది. ఏసీ కూడా కొనాల్సిన అవసరం లేదు. పైగా కరెంటు బిల్లు కూడా సేవ్ అవుతుంది. అవునటే, ఇందాకేంటి కాఫీ తాగుతుంటే అంత బాగుంది? ఇదేంటి, కంగారులో నా కోసం పెట్టుకున్న కాఫీ ఇచ్చానా ఏంటి? మరి ఇన్ని సంవత్సరాలు అంత చక్కగా చేయలేదేంటే? అబ్బే అదేం లేదండి. మీరు ప్రతిరోజు కాఫీ బాగుండడం లేదని కంప్లైంట్ చేస్తున్నారని యూట్యూబ్ ఓపెన్ చేశాను. అందులో ట్రంప్ కాఫీ ఎలా చేయాలో నేర్పించాడు. అది చూసి నేర్చుకొని మీకోసం స్పెషల్గా తయారు చేశానండి. అబ్బో, ట్రంపే? మరి ఏమనుకున్నారు? మీకోసం ట్రంప్ అయినా ఎలానో మస్కునైనా అడిగి నేర్చుకుంటానండి. వద్దు, నా దగ్గర నేర్చుకో చాలు. అసలే గాని వాడు లేచాడా లేవలేదా? స్కూల్కు టైం అవుతుంది. వాడు కూడా మీ లెక్కే. పొద్దున ఎప్పుడో బాత్రూమ్కి వెళ్ళాడు, ఇప్పటి వరకు బాత్రూమ్ నుంచి బయటికి రాలేదు. నాకు ఇప్పుడు అర్థమైందే వాడు ఇంతసేపు బాత్రూంలో ఎందుకున్నాడో. ఏం చేస్తున్నాడండి? వాణ్ణి రోజు పొద్దున్నే లేపుతున్నానని బాత్రూంలోనే పడుకున్నట్టున్నాడు వెధవ. వెళ్ళి లేపి వాడిని స్కూల్కి రెడీ చెయ్యి పో. బాగుంది సంబరం. ఎటు పోతాయి బుద్ధులు? నేనెప్పుడు అలా చేయలేదే. మరేంటి మీ మమ్మీ నాతో మీరు స్కూల్కి వెళ్ళకపోతే మీ పిల్లల మీద వాతలు పెట్టానని చెప్పింది? హలో హలో, దీనికేం తక్కువ లేదు. మమ్మీ నేను స్కూల్కు వెళ్తున్నాను. అలాగే రా. విన్నట్టున్నాడు వెధవ, అందుకే గబగబా స్కూల్కి వెళ్తున్నాడు. అది సరే కానీ మీరేంటి ఆఫీస్కి వెళ్ళడం లేదు? ఇందాక చెప్పా కదే తలపోటని, ఆఫీస్కి లీవ్ పెట్టాను. మీ ఇష్టం అండి. సరే మరి, నాకు వంటింట్లో పని ఉంది. మంచిది. వచ్చావా? కళ్ళు ఏమైనా కాకులు ఎత్తుకపోయారా? కళ్ళెదుట కనిపిస్తున్నావు అని చూసి కూడా వచ్చావా అంటున్నావు. ఏమైందిరా, ముఖం అలా ముచ్చు ముఖంలాగా పెట్టుకున్నావు? అది నేను హోంవర్క్ చేయలేదురా. నేనేమైనా చేశానా? నేను కూడా చేయలేదు. ఏమైనా మనిద్దరం ఒకటేరా. అవునరా, నిన్న పార్టీ ఇస్తానన్నావు కదరా, ఏమైందిరా? ఓ అలాగా, అయితే ఈరోజు భోజనం చేయకురా. ఎందుకురా, బిర్యానీ మన తినిపిస్తావా? కాదు, నా కోసం ఉపవాసం చేయరా. వీడేంట్రా ఇంకా రాలేదు? వచ్చానురా. ఏంట్రా ఎప్పుడూ లేటేనా? పాయింట్ పట్టలేదురా, వేసుకొని వచ్చేసరికి లేట్ అయిందిరా. పోనీ మీ అయ్యది వేసుకొని రాకపోయావరా? అవునరా, వీడికంటే వీరి నాన్నది పెద్దగా ఉంటుంది ప్యాంటు. వేసుకొని వస్తే జారి కింద పడిపోతాడు కదా. ఆపండిరా. వాళ్ళ అయ్యది వేసుకుంటే వీడు దేక్కుంటూ రావాలరా. అరే ఆపండిరా. అరే ఏదన్నా డ్రింక్ ఇప్పొచ్చు కదరా. ఇప్పుడే ఇస్తారా? ఆహా, నేనంటే ఎంత ఇష్టం రా నీకు. ఇదిగో. ఇదేంట్రా, వాటర్ బాటిల్ ఇచ్చావు? అది కూడా డ్రింకే కదరా. అరే డ్రింక్ ఇప్పిస్తావా లేదా? సరేరా, కుడి చేయి కావాలా ఎడమ చేయి కావాలా? ఏంట్రా ఇది? కుడి చేయి అనుకో, సేమ్ వాటర్.
ఖచ్చితంగా ఎడమ చెయ్యి కూల్ డ్రింక్ అయి ఉంటుంది. ఆ, అరే ఎడమ చెయ్యిరా. కుడి చెయ్యేమో వాటర్, ఎడమ చెయ్యేమో నువ్వే నాకు కూల్ డ్రింక్ కొనియాలరా. అరే నేను మీకోసం ఏం చేశానో తెలుసా? ఏం చేసావురా? ఆ, దారిలో వస్తుంటే 2 కేకులు కొన్నానురా. మరి ఎగిరా? ఆ, దారిలో వస్తుంటే వాసనకి కుక్కలు ఎంబడబడతాయని దారిలోనే తినేసానురా. సైలెన్స్ సైలెన్స్. రే సార్ వచ్చాడని చెప్పరేంట్రా? నువ్వే మాకు లీడర్ కదరా, నీకే తెలియకపోతే మాకెట్లా తెలుస్తుంది? ఏంటి పంచా? సైలెన్స్. అరే టైం అవుతుందిరా. సార్ ఒకసారి ఫోన్ ఇవ్వండి సార్. ఫోన్ దేనికిరా? మరి అందులోనే కదా సార్ టైం ఉండేది. అరే హోంవర్క్ చేసావా? లేదు సార్. ఎందుకురా? మరి హోంవర్క్ అంటే ఇంట్లోనే కదా సార్ చేయాలి. అవును. ఇంట్లో చేసి ఇంట్లోనే పెట్టా. ఏరా మీరు? మేము కూడా అంతే సార్. మేము కూడా అంతే సార్. ఆహా, అయితే ఒక పని చేయండి, ఇంట్లోనే తగలడండి. మీ ముగ్గురిని క్లాస్ నుండి సస్పెండ్ చేస్తున్నాను. బోత్ ఆఫ్ 3 గెట్ అవుట్ ఫ్రమ్ మై క్లాస్. రే ఇలాగంటేసారేంట్రా? ఇప్పుడు ఏం చేద్దాం? అరే సినిమాకి పోదాం రా. సినిమాకి పోవాలంటే పక్క ఊరికి పోవాలి. మా అయ్య ఆఫీస్ కూడా పక్క ఊర్లోనే ఉంది. మా అయ్య కనుక నన్ను చూశాడంటే నన్ను అక్కడనే జింతక్ 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 జింతక్. మరి ఏం చేద్దాం రా? అరే ఒక పని చేయరా. ఏంట్రా అది? మీ అయ్య ఆఫీస్ పక్కూర్లో ఉంటుంది కదా, ఈ పాటికి మీ అయ్య ఆఫీస్కి వెళ్ళి ఉంటాడు. నువ్వు ఇంటికెళ్ళి మీ మమ్మీని డబ్బులు అడిగి తీసుకొని రారా. ఆహా, మీ ఇంటికెళ్ళి తీసుకురావచ్చు కదరా. ఆహా, మొన్న క్లాస్ నుంచి గెంటేస్తే ఎవరు బాబు తెచ్చింది? అరే పో నువ్వన్న తేరా. ఆహా, అంతకు ముందు క్లాస్ నుంచి గెంటేస్తే ఎవరు తెచ్చారు బాబు? తప్పదంటారా? ఇంకో ఛాన్స్ లేదురా, ఈసారి నువ్వే. మరి ఇంట్లో అడిగితే ఏం చెప్పాలరా? స్కూల్లో పిక్నిక్ తీసుకెళ్తున్నారని చెప్పి డబ్బులు తీసుకొని రారా. ఏడ దొరకర్రా బాబు నాకు. ఉండండి వస్తా. మమ్మీ. ఏంట్రా అప్పుడే స్కూల్ నుంచి వచ్చేసావు? మరి రాక పరువు పోతుంది మమ్మీ. అయ్యో ఏమైందిరా? స్కూల్లో అందరూ డబ్బులు ఇచ్చారు. మనం కూడా ఇస్తున్నాం కదరా. మనం ఇచ్చామా? ఎప్పుడు? అదే స్కూల్ ఫీజు. అది స్కూల్ ఫీజు కాదు మమ్మీ. మరి ఏంట్రా? స్కూల్లో అందరినీ పిక్నిక్ తీసుకెళ్తున్నారు. ఓ అదా, సర్లేరా, సాయంత్రం మీ నాన్నని అడిగి డబ్బులు ఇస్తానులే. ఎందుకు? వాళ్ళందరూ వచ్చాక ఇవ్వాలా? ఏంట్రా నువ్వు అనేది? ఈ రోజే పిక్నిక్ వెళ్తున్నారు. మరి ఇప్పుడు చెప్తున్నావేంట్రా? మరి ఎప్పుడు నన్ను తిట్టడమే కదా. అయ్యో మరి ఇప్పుడు ఎలారా? అందుకే మా సార్ను అడిగి రిక్వెస్ట్ చేసి వచ్చా. ఉండండి సార్, నేను ఇంటికి వెళ్ళి డబ్బులు తీసుకొస్తాను అని చెప్పా. నువ్వు డబ్బులు ఇస్తే నేను వెళ్ళి కట్టాలి. అక్కడ అందరూ నా కోసం వెయిటింగ్. సరే ఎంతరా? అది 1000 రూపాయలు. ఉండు తెస్తా. ఏంటే 1000 అంటున్నావు? ఏంటే 1000 అంటున్నావు? డాడీ నువ్వు ఆఫీస్కి పోలేదా? నువ్వేంట్రా స్కూల్ టైంలో స్కూల్లో ఉండకుండా ఇక్కడ ఏం చేస్తున్నావు? ఇదేంటి నేను ఇలా బుక్ అయ్యాను? అదేనండి, వీళ్ళ స్కూల్లో వీళ్ళని పిక్నిక్ తీసుకెళ్తున్నారంట. ఎప్పుడు? ఇప్పుడే. అదేంటి ఇప్పుడే? అందుకే వీడి స్కూల్లో వాళ్ళని రిక్వెస్ట్ చేసి వచ్చాడంట. మనం డబ్బులు ఇస్తే వీడు తీసుకెళ్ళి ఇస్తాడంట. వీని కోసం వాళ్ళు అక్కడ వెయిటింగ్. అదేంటే వీళ్ళ ప్రిన్సిపాల్ నిన్న రాత్రి నాకు కనిపించాడు. మరి నాతో ఏం చెప్పలేదే? అవునరా. రోడ్డు మీద ఇవన్నీ ఎవరైనా మాట్లాడతారా మమ్మీ? పైగా రాత్రి. ఉండు మీ స్కూల్కి ఫోన్ చేసి అడుగుతా. అందుకే మమ్మీ నేను చెప్పలేదు మీకు. ఇప్పుడు స్కూల్కి ఫోన్ చేసి అడిగితే నా గురించి ఏమనుకుంటారు అందరూ? మా ఫ్రెండ్స్ ముందు నా పరువు పోతుంది మమ్మీ. అందుకే మమ్మీ నేను నీకు చెప్పండి. అబ్బా ఏంటని మీరు అక్కడ వీని కోసం అందరూ వెయిట్ చేస్తుంటే మీరు ఇక్కడ టైం వేస్ట్ చేస్తున్నారేంటి? అది కాదే. ఇప్పుడు డబ్బులు ఇస్తారా లేదా? అరే అది కాదంటే. ఇస్తారా లేదా? ఇస్తా. ఎంత? ఏంటో మా అప్పుడైతే ఇవేం లేవు. అందుకే మీరు ఇవ్వడం లేదు. పాపు ఇదిగోరా. ఓకే మమ్మీ థ్యాంక్స్ బాయ్. జాగ్రత్తరా. ఓకే మమ్మీ థ్యాంక్స్ బాయ్. ఏమే నేను అలా పార్కుకు వెళ్తా, కొంచెం ప్రకృతిని ఆస్వాదిస్తా. అప్పుడైనా కొంచెం తలపోటు తగ్గుద్దేమో. సరేనండి, జాగ్రత్త. డోర్ వేసుకో. అరే వచ్చాడ్రా.
ఏంట్రా ఇంత లేట్ అయింది? అబ్బా జర్రైతే అయిపోయేవాన్రా. ఏమైందిరా? నేను ఇంటికి వెళ్ళి డబ్బులు అడిగేసరికి మా ఇంట్లో మా డాడీ ఉన్నారా. ఏంట్రా నువ్వు అనేది? అవునరా, టైంకు కవర్ చేశాను కాబట్టి సరిపోయింది, లేకపోతే ఈ పాటికి అయిపోయేవాన్ని. ఏమైనా నువ్వు అదృష్టవంతుడురా, పులి బోన్లోకి వెళ్ళి పులికి షేకాన్ని ఇచ్చి వచ్చావు. ఇప్పుడేం చేద్దాంరా? సినిమాకి పోదాంరా. ఇందాకే చెప్పాను కదరా టైం సరిపోదు అని. మరి ఏం చేద్దాంరా? ఏముంది, పక్కన పార్క్ ఉంది కదా, సాయంత్రం స్కూల్ అయ్యేంత వరకు ఆ పార్క్ లోనే ఉండి స్కూల్ అయిపోయాక వెళ్ళిపోదాం. మరి డబ్బులు? ఆ డబ్బులతో కొనుక్కొని తింటూ సాయంత్రం వరకు అనుభవించు రాజా అందాంరా. అయితే పదండ్రా. అన్నా నమస్తే. ఏంటా స్కూలుకు పోలేదా? అవన్నీ నీకెందుకని మా వాళ్ళకి ఏం కావాలో చూడు. చెప్పండి బాబా, ఏం కావాలి? నాకు ఆ చిప్స్ ఒక 10 ఇవ్వండి. నాకు ఆ సోన్ పాపడి బాక్స్. నాకు కూల్ డ్రింక్. అరే ఇదేంటి, ఈ ముగ్గురు ఇక్కడ ఉన్నారు, పిక్నిక్ పోలేదా? దారి మధ్యలో తినడానికి ఏదైనా కొనుక్కుంటున్నారేమో, మనం కూడా వెళ్ళి సహాయం చేద్దాం. ఏంట్రా పిల్లకాయలు, ఏంట్రా ఇక్కడ ఏం చేస్తున్నారు? అరే బాగా కొనుక్కుంటున్నారు. ఓ దారి మధ్యలో తినడానికి స్నాక్స్ గట్రా కొనుక్కుంటున్నారా? వెరీ గుడ్ వెరీ గుడ్. అవును అవును డాడీ అవును. ఇదిగో ఓయ్, మంచిగా ప్యాక్ చేయి, కొంచెం బస్సులో అట్లా కింద పడకుండా కొంచెం జాగ్రత్తగా ప్యాక్ చేయి. ఏంటండి బాబా, మేము అన్నేమన్నా ఊరికి పంపిస్తున్నారంటే ఇన్ని అనుకుంటున్నారా? ఊరికి కాదండి, ఈరోజు వీళ్ళని స్కూల్లో పిక్నిక్ తీసుకెళ్తున్నారంట. పిక్నిక్ ఏంటండి బాబా? అదేనండి, ఈరోజు వీళ్ళ స్కూల్లో స్టూడెంట్స్ అందరినీ పిక్నిక్ తీసుకెళ్తున్నారు. ఏడు సార్, మా వాడు కూడా అదే స్కూల్లో చదువుతున్నాడు. పిక్నిక్ లేదు, గిక్నిక్ లేదు. ఏంటండి మీరు అనేది? అవునండి బాబా. ఒక టీ ఇవ్వండి. సార్ మీరేంటి ఇక్కడ పిక్నిక్? పిక్నిక్ ఏంటండి? అరే మీ ముగ్గురేంటి ఇక్కడ ఉన్నారు? మీ ముగ్గురిని క్లాస్ నుంచి సస్పెండ్ చేశాను కదా, మరి ఇక్కడేం చేస్తున్నారా? సస్పెండ్ ఏంటండి? మీ వాడు వాళ్ళిద్దరూ హోంవర్క్ చేయమంటే చేయలేదు, అందుకే క్లాస్ నుంచి సస్పెండ్ చేశా. అది ఈ విషయం మీకు తెలియకుండా మీ ఓడు ఈ డ్రామా ఆడాడు, అది విషయం. రేయ్ మేము జంప్, రే ఓ మై గాడ్.